ఈ దేశంలో సనాతన ధర్మం నిలిచి ఉండాలి, ఈ దేశంలో హైందవ సాంప్రదాయం నిలిచి ఉండాలి, ఈ దేశంలో దేవాలయాలు ఉండాలి, అర్థమైందా? ఈ ఆశ్రమాలు ఉండాలి ఈ దేశంలో. సో హిందువులందరినీ ఒకటే కోరుతున్నాం, అసలు ఈ దేశం అంటూ మిగిలితే, ఈ ధర్మం అంటూ మిగిలితే నువ్వు మిగులుతావు, నీ కొడుకులు కూతులు సుఖంగా ఉంటారు, నీ ఆస్తి, నీ యొక్క డబ్బు, నీ బంగారం, నీ నగలు ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. అందుకని నీ దేశం మిగిలాలి, నీ ధర్మం మిగిలాలి. దానికోసం నువ్వు కొంచెం తెలుసుకొని అటువైపు అడుగులు వేయి. నువ్వు మిగతాలు చేసినట్టు నువ్వు ప్రత్యేకంగా ఎవరిని ద్వేషించకు, కానీ నీ ధర్మం కోసం నువ్వు నిలబడగలిగితే చాలు. నువ్వు ఎప్పుడు ధర్మం కోసం నిలబడతావో నువ్వు చాలా సాధించినట్టే. నాకెందుకు అనే పరిస్థితి మన వాళ్ళు ఎక్కువ కనపడుతుంది. కాబట్టి అది వద్దు. మీరు చేయనప్పుడు ఎవరైనా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి, నిస్సందేహంగా సపోర్ట్ చేయండి. మేము మీతో ఉన్నాం అని చెప్పడమే కాదు, కనిపించండి. కేవలం వాట్సాప్లో, ఫేస్బుక్లో ఫార్వర్డ్ మెసేజ్లు వద్దండి. మాకు కార్యాచరణ చేయడానికి ఫీల్డ్లో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు అవసరం చాలా ఉంది.